Hi, this is Dr. Shyam Krishna Kumar Pasupuleti, General Physician and Diabetologist, Sri Sai Hospital, Railway Kodo. ఇప్పుడు ఇండియాలో అవుట్బ్రేక్ అయిన ఇంకొక డిసీజ్ గులియన్ బారే సిండ్రోమ్, దీన్ని జీబీ సిండ్రోమ్ అంటారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ మెకానిజం. మన నర్వ్స్ పైన ఎఫెక్ట్ అవ్వడం వల్ల, నర్వ్ డ్యామేజ్ అయిపోవడం వల్ల ఈ డిసీజ్ అనేది ఉంటుంది. ఇది మెయిన్గా రావడానికి గల కారణాలు బ్యాక్టీరియల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్. బ్యాక్టీరియాలో వచ్చేసి క్యాంపైలోబాక్టర్ జునియా అనే బ్యాక్టీరియా, వైరస్ వచ్చేసి జీకా వైరస్, ఇంకా చాలా వైరస్లు ఉన్నాయి. దీనికి ముఖ్య లక్షణాలు అరికాళ్ళు మంటలు, తిమ్మిర్లతో స్టార్ట్ అయ్యి పారాలసిస్ దాకా వెళ్ళిపోతుంది. ఉదాహరణ తీసుకుంటే ఫస్ట్ మనకు అరికాల్లో మంటలు స్టార్ట్ అవుతాయి, దాని తర్వాత నైట్ పడుకున్నప్పుడు నొప్పులు, విపరీతమైన నొప్పులు వచ్చేస్తుంటుంది. కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్, అంటే లేచి నడవలేక కింద కూర్చుంటే లేలేకపోతుంటారు, ఎవరన్నా పట్టుకొని లేపి సహాయంతో లేస్తుంటారు. అదేవిధంగా కంటి చూపు మసక రావడం, డబుల్ విజన్, డిప్లోపియా లాగా ఉంటుంది, ఆయాసం అయిపోతుంది, ఒక్కోసారి వెంటిలేటర్ దాకా వెళ్ళే పరిస్థితులు కూడా వచ్చేస్తాయి. అదేవిధంగా హార్ట్ రేట్, బీపీ కంట్రోల్ అనేది తప్పుతుంటుంది. స్వాలోయింగ్ అంటే తినడానికి, మాట్లాడడానికి, నవ్వడానికి కూడా ఇబ్బంది అయిపోయే పరిస్థితులు వస్తాయి. రీసెంట్గా పూణేలో 160 కేసెస్ డిటెక్ట్ చేశారు. ఇందులో 30 నుంచి 40 మందికి ఐసీయూలో ఉండగా 15 నుంచి 16 మందికి వెంటిలేటర్ పైన పెట్టాల్సిన అవసరం వచ్చిందని చెప్తున్నారు. పూణేలో ఈ పేషెంట్లని సర్వే చేయంగా వీళ్ళు అన్హెల్తీ ఫుడ్ తీసుకోవడం, కంటామినేటెడ్ ఫుడ్, కంటామినేటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల వీళ్ళకి ఇనీషియల్గా వామిటింగ్స్, మోషన్స్, అదేవిధంగా ఫీవర్తో స్టార్ట్ అయ్యి అసెండింగ్ టైప్ ఆఫ్ పారాలసిస్ దాకా వెళ్ళిపోయేసి వెంటిలేటర్ పైకి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. సో ఇది జీబీ సిండ్రోమ్ రాకుండా ఉండడానికి మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కంటామినేటెడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు దీంతో పాటు ఫుడ్ హైజీన్ మెయింటైన్ చేయాలి. ఫుడ్ హ్యాండ్లింగ్ చాలా ప్రాపర్గా చేసుకోవాలి. ఉదాహరణకి నాన్ వెజ్ తీసుకొచ్చేటప్పుడు నాన్ వెజ్ సపరేట్ ప్యాకింగ్లో ఉండాలి, వెజిటేబుల్స్ తీసుకొచ్చేటప్పుడు వెజిటేబుల్స్ సపరేట్గా ప్యాకింగ్లో ఉండాలి. ఎందుకంటే వెజిటేబుల్స్ మనం ఎక్కువ కుక్ చేసుకోము, కాకపోతే నాన్ వెజ్ అనేది హై టెంపరేచర్లో ఎప్పుడైతే బాయిల్ చేస్తామో అప్పుడే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ చనిపోయి మనం హెల్తీగా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి మనం ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళు అడగాల్సిన కంప్లైంట్స్, మీరు 6 వీక్స్ నుంచి ఏమైనా నాన్ వెజ్ తిన్నారా, ట్రావెలింగ్ ఎక్కడికైనా చేశారని చెప్పి అడగాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ వైరస్ అనేది 6 వీక్స్ తర్వాత మన బాడీలో సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకి 6 వారాల ముందు ఏదైనా చికెన్ కానీ తింటే ఇప్పుడు ఆ వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ డిసీజ్కి ట్రీట్మెంట్ లేదా అని చెప్పి చాలామంది సందేహాలు ఉంటాయి. ఈ డిసీజ్కి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ పోవడమే. ఉదాహరణకి స్టెరాయిడ్స్ ఇచ్చుకోవాల్సి వస్తుంది, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఏదైనా వెంటిలేటర్ కానీ ఆక్సిజన్ సపోర్ట్ కానీ పెట్టుకోవాల్సి వస్తుంది. దీనికి రికవరీ కూడా చాలా 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 స్లోగా ఉంటుంది. ఇది రికవర్ అయిపోయిన తర్వాత ఉదాహరణకి 3 నుంచి 6 నెలల వరకు ఫిజియోథెరపీ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి.